తెలంగాణ సర్కార్ హైదరాబాద్ పట్టణానికి మెట్రో రైలు పొడుగు ఇంకింత పెంచేందుకు పైసలు ఇయ్యాలే అని సెంటర్ సర్కార్ని అడిగితే మన పక్కకున్న రాష్ట్రాలకు సాయం చేసింది కానీ మనకు మాత్రం మెట్రో కోసం చారణ పైసలు ఉడియలేదు. అంతేకాదు నిండు పార్లమెంట్ల నిర్మలమ్మ తెలంగాణకు ఎంతో చేసినాం అయినా బాగుపడలేదు మీ రాష్ట్రం పొజిషన్ అన్నట్టు మాట్లాడింది. అయితే ఇప్పుడు పాత ముచ్చట్లు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇగో ఈ కొత్త ముచ్చట చెప్పింది సెంటర్ సర్కారు. తెలంగాణ పబ్లిక్ ను ఎన్నో ఏండ్ల నుంచి ఊరిస్తున్న ముచ్చట వరంగల్ ఎయిర్పోర్టు. ఇగొస్తది ఆగొస్తదని ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాక ఇగో ఇప్పుడు సెంటర్ సర్కార్ ఎయిర్పోర్ట్ కడతానని చెప్పింది. మరి ఇన్ని రోజులు ఊరిచ్చి ఇంకా ఆలస్యం చేస్తే జనం తిట్టుకుంటారు అనుకున్నదో ఏమో గాని మొత్తానికి వరంగల్ విమానం డిపో కట్టబోతున్నామని చెప్పింది. ఎప్పుడో నిజాం కాలంలో 1930 నుంచి 1981 దాకా విమానాలు నడిచినాయి. మరి తర్వాత ఎందుకు విమానాల రాకపోకలు ఆగినాయో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వరంగల్ పట్టణానికి పక్కనున్న మామునూరు ఎయిర్పోర్ట్ల చెట్లు తుప్పలు పెరిగి పడవడున్నది. అయితే ఇంత ఆలస్యం ఎందుకు అయిందంటే శంషాబాద్ విమానం డిపోకు 150 కిలోమీటర్ల దూరం లోపట ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కట్టొద్దనే రూల్ ఉన్నదట. అందుకే 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ కంపెనీలు వరంగల్ విమానాశ్రయాన్ని కట్టొద్దని ఇన్ని రోజులు ఆపినరట. మరి అంతకంటే ముందు వరంగల్ ఎయిర్పోర్ట్ ను ఎందుకు పట్టించుకోలేదు, ఎవరు దాన్ని మూలకు పడేసిండ్రు అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. ఎట్లయితే ఏంది కానీ ఏం తక్కువ 45 ఏండ్లకు మళ్ళా వరంగల్లో విమానాలు వాలబోతున్నాయి. పాత జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నుంచి బయటి దేశాలకు బయటి రాష్ట్రాలకు తొందరగా పోవాలని అనుకుంటే హైదరాబాద్ రావాల్సిన పని లేదు. ఆన్నే విమానం ఎక్కి గాలిలకు ఎగిరిపోవచ్చు. ఇన్ని రోజులకైనా విమానం డిపో ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి మోడీ సార్కు, విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడులకు కృతజ్ఞతలు చెప్పిండు. ఈ ముచ్చట ఇట్లుంటే వరంగల్ ఎయిర్పోర్ట్ కాడ కాంగ్రెస్ పార్టోలు బీజేపీ పార్టోలు కొట్టుకున్న పని చేసిండ్రు. ఈ విమానం డిపో మా మోడీ చేయబట్టే వచ్చింది, లేకుంటే రాకపో అని పాలాభిషేకం చేసే తనికి పోయిండ్రట. అగో అట్లెట్లుంటది, మా రేవంత్ రెడ్డి పోయి అడిగేదాకా మీ వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు, కాబట్టి మా సీఎం తిరిగి తిప్పల పడితేనే వచ్చింది అని కాంగ్రెస్ పార్టీలట. పైనున్న పార్టీ లీడర్లు ఎట్లున్నా మేం మాత్రం అలా తిరిగి ఉండం అన్నట్టు చెయ్యాలి కదా. అగో అందుకే ఇట్లా చేసిండ్రు. ఎవరు ఎట్లా చేసినా మొత్తానికి వరంగల్కు విమానాలు నడవబోతున్నందుకు జనం మాత్రం మస్తు సంబరంగా ఉన్నారట. ఇంటర్మీడియట్ పరీక్షలు రాబోతున్నాయి. ఇక అన్ని కాలేజీలలో పోరగాళ్ళు ఫేర్వెల్ దావత్లు చేసుకుంటారు కదా, డీజే పాటలు పెట్టుకొని చిన్నగా ఎగురుతారా. కానీ గీ పోరలను చూడుర్రి ఏ పాటకు స్టెప్పులు వేస్తుర్రో. ఏయ్ నీ అవ్వ దుంకురి ఎవ్వరు చేట్లా లేరుగా, కాళ్ళ బొక్కలు కూలబడేటట్టే దుంక పట్టిర్రు. ఇంతకు ఏం పాటనో పోరగాళ్ళకు మస్తు ఊపు వస్తుందిలే, మనం కూడా ఇందాం పాన్రి. ఆ గది కథ సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా. కేసీఆర్ పాట పెట్టుకొని చిన్నగా ఎగురుతుర్రా పోరగాళ్ళు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల బాలుర కళాశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీ కార్యంలా కేసీఆర్ పాటకు గిట్ల ఇయ్యర స్టెప్పులేసిర్రు పిల్లగాళ్ళంతా. మళ్ళా పోరగాళ్ళకు ఆ పాట అర్థం తెలుసో తెలియదో గాని పాట వెట్టుడే లేటు. ఒక్కొక్కరు షిగాలు వచ్చినట్టే చిన్నగా దుంకిర్రా. ఈడ ఇళ్ళ సంబురం ఇట్లుంది గాని ఓగాల ఈ ఆట సర్కార్ గనుక చూసిందే అనుకో, ఏ ఆఫీసర్ ఆగమవుతాడో ఏ పంతులకు సొట్లు పడతాయో తెలియదు. అందుకే ఓ పంతుళ్ళు జర పాటలు పెట్టేటప్పుడు ముందు వెనక చూసొత్తుర్రి. ఫోన్ ఉంది కదా అని ఠింగు అనుకుంటా ఏ పాట పడితే ఆ పాట పెడితే మాత్రం మీ బతుకులే తారుమారయ్యే కథ అవుతుంది. అసలే అవి సర్కార్ బళ్ళు కాలేజీలాయే, మళ్ళీ ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ అని జాగ్రత్తలు చెప్తుర్రు ఈ పోరగాళ్ళ ఆట చూసిన నెటి జనాలు ఇప్పుడు.